ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల కోసం దర్యాప్తు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూక్ నెట్వర్క్ హస్తం ఉందని దర్యాప్తులో తేలింది. ఫరూక్ నెట్వర్క్ సాయంతోనే పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో గల బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా ఉగ్రమూకలు దాడి చేశారు. తమను వదిలిపెట్టాలని పర్యాటకులు ఎంతగా వేడుకున్నా ఏమాత్రం కనికరించని ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. అప్పటి వరకు సందర్శకుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య సందడిగా ఉన్న బైసరన్ లోయ ప్రాంతం ఒక్కసారిగా పర్యాటకుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. పహల్గామ్ ఉగ్రదాడిని యావత్ భారతవని ముక్త కంఠంతో ఖండించింది. పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిని వెతికి వెంటాడి మరీ శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే-తోయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కొందరు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల చొరబాటును భగ్నం చేశాయి. అంతేకాదు, వారిపై ఎదురు కాల్పులు జరిపి 2 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. పహల్గామ్లోని బైసరన్ లోయలో ఉగ్రదాడికి పాల్పడి 26 మందిని పొట్టన పెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కొత్తగా ఏర్పాటైంది. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే-తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ వెనుక పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐఏనే టిఆర్ఎఫ్ను సృష్టించిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. లష్కరే-తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి టిఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించినట్లు సమాచారం. లష్కరే-తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా 2018లో పాకిస్తాన్ను నిషేధిత దేశాల జాబితాలో చేర్చింది ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే పాక్ టిఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. టిఆర్ఎఫ్ నేరుగా భద్రతా దళాలతో తలపడదు, కేవలం హిట్ అండ్ రన్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పహల్గామ్ దాడి వెనుక ఉగ్రవాద నెట్వర్క్ ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. కశ్మీర్ నుంచి పారిపోయి పాక్లో స్థిరపడిన లష్కరే-తోయిబాకు చెందిన కమాండర్ ఫరూక్ అహ్మద్ తేడ్వా కూడా ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ భావిస్తోంది. ఇటీవలే భద్రతా దళాలు కుప్వారాలో అతని ఇంటిని పేల్చివేశాయి. గత 2 ఏళ్లలో కశ్మీర్లో జరిగిన చాలా ఉగ్రదాడుల్లో ఫరూక్ అహ్మద్ సాయం చేసినట్లు గుర్తించారు. అంతేకాదు, ఎన్ఐఏ దర్యాప్తులో ఫరూక్కు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. కశ్మీర్లోని పర్వతాలు, లోయల్లో మార్గాలపై ఫరూక్కు పట్టుంది. దీంతో పహల్గామ్ ఉగ్రదాడికి 3 మార్గాల ద్వారా ఉగ్రవాదులు చొరబడేందుకు ఫరూక్ సాయం చేశాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ఇతడికి పాక్ కూడా బలమైన సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సాధారణంగా ట్రెక్కింగ్కు పర్వతారోహకులు వినియోగించే ఆల్పైన్ క్వెస్ట్ వంటి నావిగేషన్ యాప్ను ఆన్లైన్ మోడ్లో వినియోగించినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్రవాదులను గుర్తించడం కష్టంగా మారింది. దీనికి తోడు ఉగ్రవాదుల వద్ద అల్ట్రా సెట్లు ఉన్నట్లు గుర్తించారు. 2023 నుంచి కశ్మీర్ లోయలో ముష్కరులు వీటిని వాడుతున్నారు. ఇవి సాధారణంగా జీఎస్ఎం, సిడిఎంఏ ఫోన్లలా పనిచేయవు. వీటిని ఫోన్లకు కూడా అనుసంధానించి ప్రత్యేకమైన రేడియో నెట్వర్క్ ద్వారా ఎన్క్రిప్టెడ్ సందేశాలను పంపించవచ్చు. గతంలో కేవలం మెసేజ్లు మాత్రమే వెళ్లేవి. ఇప్పుడు వీటి ద్వారా చిన్న చిన్న వాయిస్ నోట్లు, వీడియోలు పంపించవచ్చు. ఒకవేళ అల్ట్రా సిగ్నల్ను పసిగట్టినా అది ఖచ్చితమైన ప్రదేశం చూపించదు.
దీంతో దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంది. పహల్గాం దాడి తర్వాత కూడా ఇలా సిగ్నల్స్ తో పసిగట్టిన ఖచ్చితమైన ప్రదేశాన్ని మాత్రం గుర్తించలేదు. దీంతో పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించడం భద్రతా బలగాలకు సవాల్గా మారుతోంది. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన టిఆర్ఎఫ్ కు లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూక్ నెట్వర్క్ సాయం చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడికి 3 మార్గాల ద్వారా ఉగ్రవాదులు చొరబడేందుకు ఫరూక్ సాయం చేశాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అంతేకాదు ఇతడికి పాక్ కూడా బలమైన సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది.